స్టూడెంట్ వీసా మీద వెళ్ళి ఆ చదువుకుంటూనే చిన్నా చితక పనులు చేసుకుంటూ ఆ పైన చదువు పూర్తయ్యాక అమెరికాలోనే ఉద్యోగం వచ్చేదాకా ఉండేటటువంటి అవకాశం ఇక లేదు. అమెరికాకి వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి పెద్ద బ్రేకే వేస్తుంది అమెరికా. 4 ఏళ్లలో చదువు పూర్తి చేసుకోవాలి. ఆ చదువు వరకే తప్ప ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలకి అవకాశం లేదు. చదువుకునే టైంలోనే ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే అవకాశాలు ఉన్నాయో అట్లాంటి తరహాలో ఏమన్నా అంటే మన ఇదంటారు కదా క్యాంపస్ సెలక్షన్స్ అట్లయితే ఓకే. అది కూడా అక్కడ వెంటనే ఆ జాబ్‌కి సంబంధించిన జాయినింగ్ అయిపోవాలి. అలా కాకపోతే అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలి. అట్లాగే మిగతా ఉండే వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. క్రమంగా భారతీయులకి అంటే ఇది ఒక్క భారతీయులకని ఏం పెట్టట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ టూరిస్టులైనా సరే అమెరికాలో చదువుల పేరుతో వస్తున్నారు. ఆ పైన ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ట్రంప్ వచ్చినప్పటి నుంచి అసలు ట్రంప్‌ని ఎన్నుకున్నదే అందుకు. అమెరికా వాళ్ళకి అవకాశాలు పోయి మిగతా దేశాల వాళ్ళు అవకాశాలు పొందుతున్నారన్న కసితో కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అమెరికా ఈ చట్టాన్ని ఇది ఇప్పటిదాకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రూపంలో వస్తే కోర్టులు తోసిపుచ్చుతున్నాయి కాబట్టి చట్ట రూపంలో తేబోతున్నారు.